గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయాహారంగా సామెతల గ్రంథం నుండి 26వ అధ్యాయము 4-5 వచనాలు ధ్యానించుకుందాం. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము, ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు. 26వ అధ్యాయం 4వ వచనములో ఒక మూర్ఖుడు మాట్లాడుతున్నప్పుడు వాడి మూర్ఖతను అనుసరించి, వాడి మూర్ఖత ఎలాగైతే ఉందో దానికి తగ్గట్టుగా మనము కూడా వాడికి రిప్లై ఇద్దామని అనుకుంటాం, కానీ ఎప్పుడు అలా ఇవ్వద్దు అని మహాజ్ఞాని సొలొమోను చెప్తున్నారు. ఎందుకు ఇవ్వకూడదు? ఒక మూర్ఖునికి సరైనటువంటి రిప్లై మనం ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే, మనం చక్కగా ఎంత జ్ఞానవంతంగా వాడికి రిప్లై ఇచ్చినా వాడు జ్ఞానాన్ని రిసీవ్ చేసుకునేవాడు కాదు, జ్ఞానాన్ని తిరస్కరించేవాడు. ఒకవేళ వాడి తప్పుని మనం సరిచేసినా వాడు కరెక్షన్ రిసీవ్ చేసుకునేవాడు కాదు, కరెక్షన్ని సర్దుకోనే ఆ యొక్క మనసు లేనివాడు దాన్ని ద్వేషిస్తాడు. మన కరెక్షన్ వాడు ద్వేషిస్తాడు, అహంకారంగా మాట్లాడతాడు. కొంతమంది చూడండి, వారు మాట్లాడే తప్పే కానీ భయంకరమైన అహంకారం కనబడుతుంది పైకి. మనం ఎంత చక్కగా సత్యాన్ని కాదు, ఇది సత్యము, ఇది రైట్ అని ఎంత బాగా చెప్పినా సత్యాన్ని వాడు ఎగతాళి చేస్తాడు కానీ సత్యాన్ని రిసీవ్ చేసుకోడు. మనం ఇంకా కంగారు పడిపోయి వాళ్ళతో చెప్పిద్దాం, వీళ్ళతో ప్రూవ్ చేద్దామని అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సామెతల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనంలో, హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకొనును. వాడు మూర్ఖుడు, వాడు సోమరి, వాడు రీజన్స్ ఆలోచన చేయడు, వాడికి వాడే జ్ఞాని అనుకుంటాడు అంతే. ఎంత బాగా ఉపదేశాన్ని మనం వాడికి బోధించినా వాడు అంటేటట్టు 26వ అధ్యాయం 12వ వచనంలో, తన దృష్టికి జ్ఞానిని అనుకుని వారిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. కాబట్టి అటువంటి వాడికి మనం ఎంత బాగా చెప్పినా వాడు రిసీవ్ చేసుకున్నప్పుడు చెప్పకుండా ఉండడం బెటర్. అది మరి ముఖ్యంగా ఇక్కడ చదవబడిన మాటల్లో వాడి మూఢత్వం చెప్పున ఆ మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇవ్వద్దు. వాని యొక్క మూఢత్వం చెప్పునంటే వాడు ఎలాగైతే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడో మనకి కోపం వచ్చి టిట్ ఫర్ టాట్ అనే విధంగా మనం అలాగే మూర్ఖంగా జవాబు చెప్తే ఎలా ఉంటుందంటే వాడికి మనకి డిఫరెన్స్ ఉండదు. మనం చూసేవారు వాడికి లాంటి వాళ్ళమే అని మనల్ని కూడా అనుకుంటారు. వాడి ఎమోషన్ అయిపోయి లేక భావోద్వేగంతో కోపంతో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా అదే కోపంతో, లేక వాడు సర్కాస్టిక్గా మాట్లాడితే మనం కూడా అదే వ్యంగ్యంగా మాట్లాడితే వానికి మనకి తేడా లేదు. కాబట్టి దయచేసి వానికి ప్రత్యుత్తరం ఇవ్వకుండా కామ్గా ఉండడం బెటర్. సర్లే అనే విధంగా ఓకే రైట్ అని చెప్పి మనం ముందుకు వెళ్ళిపోదాం. దానివల్ల లాభం ఏంటంటే మన టైం వేస్ట్ అవుతాం. మనము ఆ వ్యక్తితో గొడవపడి మన హెడేక్ మనము తర్వాత ఆ వర్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకుని వాడు అన్న మాటకి మనమని అదంతా కూడా మనసులో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి వాని దగ్గర సైలెంట్గా ఉండడమే బెటర్ అని వాక్యం చెప్తుంది. అయితే దీని నెక్స్ట్ వర్స్, ఇమ్మీడియట్ వర్స్ ఏమన్నాడంటే, మనం 26వ అధ్యాయం 4వ వచనం చదవం. 26వ అధ్యాయం 5వ వచనంలో, వాని మూఢత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము, అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకోను. వాడు మూర్ఖత్వం చెప్పిన వాడికి ప్రత్యుత్తరం ఇవ్వి అని కూడా నెక్స్ట్ వచనం అంటుంది. ఎందుకని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ టైమింగ్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, ఆ వ్యక్తిని బట్టి ఇవ్వాలా ఇవ్వకూడదా మనమే వివేచనతో ఎప్పుడు సైలెంట్గా ఉండాలో, ఎప్పుడు ఎంత ఆన్సర్ ఇవ్వాలో మనకు తెలియాలి. బెస్ట్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయకముందు హేరోదు దగ్గరికి తీసుకువెళ్తే హేరోదు రకరకాల ప్రశ్నలు అడిగాడు. యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. తర్వాత పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. యేసు ప్రభుని పిలాతు అడిగాడు. పిలాతుకి యేసు ప్రభు జవాబు ఇచ్చాడు. హేరోదు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆ ప్రశ్నల వెనకాతలంతా కూడా యేసుక్రీస్తుని వెక్కిరించి తోలనాడి హేళన చేస్తూ ప్రశ్నలు అడిగినప్పుడు, హేరోదు అడిగిన ప్రశ్నలకి, రాజు అయిన హేరోదు అడిగిన ప్రశ్నలకు యేసయ్య మౌనంగా ఉన్నాడు కానీ ఒక్క ఆన్సర్ చెప్పలేదు. కానీ పిలాతుకి ఎందుకు చెప్పాడు? వీడేదో దేవదూత అని కాదు, పిలాతు కూడా దుర్మార్గుడే. కానీ పిలాతుకి యేసు ప్రభు ఎందుకు నోరిప్పి ఆన్సర్ చెప్పాడు? అవును, నువ్వు అన్నట్టే,
నేను సత్యమును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చానని అన్నీ పిలాతుతో మాట్లాడాడు. ఎందుకంటే పిలాతు యేసు ప్రభుని వెక్కిరించి యేసు ప్రభుని హేళన చేసి ప్రశ్న అడగలే. సత్యాన్వేషణతో నిజంగా సత్యాన్ని తెలుసుకుందామనే ఉద్దేశంతోనే ఈయన నీతిమంతుడయ్యా, ఈయనలో ఏ తప్పు లేదు అని చెప్పి అతడు నిజంగా వాదించాడు. కాబట్టి పిలాతుకి ఆన్సర్ చెప్పాడు యేసయ్య. అది కూడా చాలా లిమిటెడ్గానే చెప్పాడు. ఆ యేసయ్యకు తెలుసు ఈ పిలాతు అనేవాడు న్యాయానికి నిలబడ్డని యేసు ప్రభు కూడా తెలుసు. ఎంతవరకు ఆన్సర్ వాళ్ళు అంత ఇచ్చాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాటలు ఏంటంటే, మనం నేర్చుకోవాల్సింది, మనం ఇంప్లిమెంట్ చేయవలసిన విషయం ఏంటంటే, మనము ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తిని బట్టి మనం వారికి జవాబు ఇవ్వాలి. మూర్ఖంగా కోపంతో మరి అన్కంట్రోల్డ్గా వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మనము సైలెంట్గా ఉండడం మంచిది. ఒకవేళ ఎక్కడన్నా ఆన్సర్ చెప్పాలి అనుకుంటే ఆ వ్యక్తికి చెప్పొచ్చా లేదని యోచించుకొని అది కూడా లిమిటెడ్గా చెప్పడం మంచిది. మరి ముఖ్యంగా మూర్ఖులతో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ వాళ్ళకిలాగే మనం మాట్లాడితే వారికి మనకి తేడా లేదు, వారితో పాటు మనం కూడా మూర్ఖులుగానే ఎంచబడతాం. ఆ విధంగా ప్రవర్తించొద్దని దేవుడు చెప్తున్నాడు. మన ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ చక్కగా డిస్కషన్ చేయొచ్చు. అది ఆర్గ్యుమెంట్కి వెళ్ళిపోతున్నప్పుడు చక్కగా మాట్లాడుకోవచ్చు. విషయాన్ని పరిశీలనగా తెలుసుకోవడానికి మాట్లాడుకోవచ్చు. కానీ అది వాదనలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడే ఆగిపోవడం మంచిది. విజ్ఞతతో ఆ ప్లేస్ నుంచి పక్కకు వెళ్ళిపోవడమో, సర్లే దీంతో ఆపేద్దామనో, ఏదో విధంగా మనము ఆ యొక్క వాదన నుండి తప్పించుకోవడమే బుద్ధి కలిగిన వారికి దేవుడిస్తున్న సలహా. ఆ విధంగా ఉంటూ ఆర్గ్యుమెంటు ఆ వాదన నగ్గేసామని కాదు, కానీ ఆ వ్యక్తిని గెలుచుకుని, హృదయం గెలుచుకుని ఏదో రోజు నా వ్యక్తి మరలా నీ మాట వినేలా చేసుకోవడం అనేది మంచిది. అట్టి జీవితం జీవించడానికి యేసయ్య మన సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యం ప్రకారంగా ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో మాకు బోధించి, ఎదుటివారు మూర్ఖంగా మాట్లాడుతున్నారని మేము మూర్ఖంగా మాట్లాడకుండా మమ్మల్ని మేము తండ్రి కంట్రోల్ చేసుకోవటానికి నీ కృప మాకు దయచేయమని, ప్రతి విషయంలో నిన్నే ఎగ్జాంపుల్గా మేము చేసుకుని నడుచుటకు సహాయం చేయమని, నీ ఆత్మ నడిపింపును మాకు నిగ్రహాన్ని దయచేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము, త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడుండి నడిపించి రక్షించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.